సాధారణంగా పిల్లలకి ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఈ చేతులు అరచేతులు వచ్చేసిన తర్వాతన ఒక తప్పుని ఎలా కవర్ చేసుకోవాలో నేర్చేసుకుంటున్నారు. చిన్న వయసులో నేర్చేసుకుంటారు. చిన్న వయసు గ్రాస్పింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. టీచర్ల మీద ద్వేషంతో ఆ టీచర్ల మీద లైంగిక వేధింపులు, దొంగ కేసులు పెడుతున్న అమ్మాయిలు ఉంటున్నారు. టీచర్లు ఏదో ఒకటి తప్పు చేసి వాళ్ళు ఒకటి కొట్టగానే హింసించేశారంటూ మా కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోయి ఆ తల్లిదండ్రులు వచ్చి టీచర్ల మీద గొడవలు చేస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భంలో టీచర్ల మీద అట్లా కంప్లైంట్ ఇవ్వగానే ఇలా తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం తప్పు అని తీర్పు ఇచ్చినటువంటి సంఘటన ఇది. కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. ఉపాధ్యాయులు ఇతర బోధన సిబ్బంది మీద ఫిర్యాదుల విషయంలో తీసుకోవాల్సిన చర్యల మీద కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా నేరుగా టీచర్ల అరెస్ట్ వంటి చర్యలకు దిగద్దు, ప్రాథమికంగా దర్యాప్తు చేయండి, నేరం జరిగినట్టు రుజువయ్యాకనే చర్యలు తీసుకోండి అని ఆదేశించింది. ఈ దిశగా తక్షణం సర్క్యులర్ జారీ చేయమని చెప్పి డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు స్కూళ్లలోకి ఆయుధాలు, మద్యం, డ్రగ్స్ తదితరాలను యథేచ్ఛగా తీసుకువెళ్తున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరిని న్యాయమూర్తి జస్టిస్ పివి కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు. విద్యార్థిని బెత్తంతో కొట్టిన కేసులో టీచర్కి ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. కేరళలో విద్యార్థులు యువత ప్రవర్తన చాలా ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానిస్తూ వాళ్ళు తీవ్ర నేరాలకు కూడా పాల్పడుతున్నారు, టీచర్లనే బెదిరిస్తున్నారు, వాళ్ళని గొడవ చేస్తున్నారు, భౌతిక దాడులకు దిగుతున్నారు. దీన్ని తక్షణం అడ్డుకట్ట వేయాలి, క్లాస్ రూమ్లో బెత్తం పట్టుకునేందుకు టీచర్లు అనుమతించాలి అంటూ అభిప్రాయపడ్డారు. ప్రతిసారి బెత్తం వాడాలని కాదు, అది టీచర్ల చేతిలో ఉంటే చాలు. తప్పు చేసేందుకు విద్యార్థులు జంకుతారు. తప్పు చేసిన విద్యార్థులకు టీచర్లు చిన్నపాటి శిక్ష విధించాలి, అది నేరమేమి కాదు. పైగా అంతిమంగా మన విద్యా వ్యవస్థ మరింత బలోపేతమయ్యేందుకు తోడ్పడుతుంది. కానీ బాగుపడాలనే సదుద్దేశంతో గిల్లినా, గిచ్చినా, మందలించినా టీచర్ల మీద క్రిమినల్ కేసులు పెడుతున్నారు. దీని నుంచి వాళ్ళకి రక్షణ కల్పించాలి, లేదంటే వాళ్ళు పని చేయలేరు. టీచర్లంతా సాధు సొత్తములని చెప్పడం లేదు, వాళ్ళలోనూ కొందరు చెడ్డవాళ్ళు ఉండొచ్చు, కానీ విద్యార్థిని మనిషిగా తీర్చిదిద్దడంలో టీచర్లది కీలక పాత్రని మర్చిపోవద్దని చెప్పి చక్కటి తీర్పిచ్చింది.